సంక్రాంతి స్పెషల్ వీడియో ఇది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి ఇంటర్వ్యూ. అంతకంటే ముందు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు చూపించాలి అని చెప్పి నేను నేరుగా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను. అవును సార్, నేను ఒకటి విన్నాను, అందరూ బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్లు మీరు న్యూస్ ఆర్టికల్స్ ని దాచిపెట్టుకుంటారంట కదా. మేడంని సంక్రాంతి సందర్భంగా మీ ముందుకు తీసుకొని రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. సార్కి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది కదా, అది చూస్తే మీకు ఆశ్చర్యం అనిపించదా? చాలా. 30 ఏళ్ళైనా ఇంకా చదవలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ గా సార్ ఏంటి అనే యాంగిల్ పెద్దగా ఎవరికి తెలియదు మేడం. అంటే ఒక రకంగా చెప్పాలి, మా పిల్లలైన బొమ్మరిల్లు ఫాదర్ అంట. బొమ్మరిల్లు ఫాదర్ అంటే ఓకే, స్ట్రిక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో చేస్తారు, లోపలికి వచ్చి లక్ష్మి టీ పెట్టవా అన్నాడు. ఆయన లక్ష్మి అని ఒక 100 సార్లు అంటాడు. మేడం అని కూడా విన్నా నేను ఇందాక. సార్ చాలా బాగున్నారు, ఈ అటైర్ లో చాలా అందంగా ఉన్నారు. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. అంటే ఇంగ్లీష్ పేపరే చాలా ఏళ్ళ తర్వాత చూసిన మీరు కొద్ది రోజులకి, ఒక 10 ఏళ్ళకే అన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్కి రాసే స్థాయిలో ఇంగ్లీష్ మీద పట్టు ఎట్లా సాధించారు గ్రామీణ విద్యార్థి? ఇంగ్లీష్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, మీరు చాలా తీవ్రమైన నిర్ణయాల వైపు ఆలోచించారు అనేది నేను ఒక ఇంటర్వ్యూలో చూసా. వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్ అంటే మా నాన్న రెసిడెన్స్ అన్న పదం చెప్పలే, నేను బట్టి పట్టలేదు. సార్ మీ ఫాదర్ ప్రభావము విపరీతంగా ఉంది, అలాగే రాముడు ప్రభావం కూడా మిమ్మల్ని మీ మీద ఆ స్థాయిలో ఉందా? నాన్నకి ఇచ్చిన, తండ్రికి ఇచ్చిన మాట కొరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడు. మనం ఆఫ్టర్ ఆల్ హాఫ్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళలేము. సో అప్పటి శ్రీరాముని క్యారెక్టర్ అంత ప్రభావం చూపి. నాకు నన్ను అడిగిన ప్రశ్నల్లో కూడా సార్ని అడగండి, రామాయణం నిజంగా జరిగింది అని నమ్ముతున్నారా నమ్మట్లేదా అని అడగండి అని చెప్పారు. అనవసరమైన చర్చ అంటారు. మేడంతో మాట్లాడినప్పుడు కొంత చెప్పారు. మీరు మేడం గురించి, శ్రీలక్ష్మి గారి గురించి మీరు ఏం చెప్తారు? నాకు చాలా గొప్ప స్నేహితురాలు. ఓకే. ఎందుకు స్నేహితురాలంటే వాయిస్లెస్ పీపుల్ని రిప్రజెంట్ చేసే మీ ఆలోచన విధానం వల్ల చాలామంది ఈయన లెఫ్టిస్ట్ నాయకుడు అని చెప్పి కింద కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎర్ర జెండా ఆయన, ఎర్ర చొక్కా ఆయన అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. రెండు వైపుల నుంచి ట్రోల్స్ ఎదుర్కోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంది కదా. సో ఈ రైట్ లెఫ్ట్ కాదు, స్ట్రైట్గా ఆలోచించడం నేర్చుకుంటే ఈ సమస్యలు రావు. అంటే ప్రతిసారి మనుషుల్ని, మాట్లాడే వాళ్ళని, క్వశ్చన్ చేసే వాళ్ళని ఏదో ఒక భావజాలానికి పరిమితం చేయాలి అని చెప్పి చూడడం కూడా ఒక రకమైన దాడి కదా. భావజాలాన్ని ఉండాలి కదా. ఇప్పుడు ఉపనిషత్తులు చెప్పారు, మంచి ఆలోచన అన్ని వైపులు. అంటే లౌకిక తత్వం పేరిట మతంపై కాదు పోరాడాలి, మత ఉన్మాదం పైన పోరాడాలి, మత రాజకీయం పైన పోరాడాలి, మత విద్వేషం పైన పోరాడాలి. పండుగ రోజు దోతి కట్టుకోవాలి అంటే నార్మల్ రోజు దోతి కట్టుకోవడం తప్ప, పండుగ రోజు పాయింట్ వేసుకోవడం తప్ప. ఇది విధవతర్కం అండి. ఏ నమ్మకం లేనివాడైనా నేను అడుగుతాను, తండ్రి ఫోటో పైన కాలు పెట్టి పెట్టమని చేయగలడా? తన ఫోటో పైన తను ఉమ్మేసుకోమని ఇవ్వడం చేయగలడా ఈ దేశంలో? ఓకే. అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటే రాజకీయ మనుగడ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? తక్కువగా ఉంటుంది, కానీ అదొక్క ప్రపంచం. అలా ఉన్నవారిని నేను తప్పు పట్టాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ దేవుడు ఉన్నాడు అని నమ్ముతారా నమ్మరా?